ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. May the God of hope make you full of joy and peace through faith, so that all hope may be yours in the power of the Holy Spirit. In the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సంతోషము, ఆనందము, నిరీక్షణ, సమస్త ఆనందము, సమాధానము మన హృదయాలకు, మన శరీర ప్రాణాత్మ దేహములకు లభిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అనేక మంది వారి వారి కుటుంబాలలో, వారి వారి జీవితాలలో హోప్లెస్గా ఉన్నారు. నిరీక్షణ లేదు. వారికి జీవితం మీద విరక్తి కలిగిన వారు అనేక మంది కనిపిస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన, కలవరము అనేక మందిని పట్టి పీడిస్తోంది. నా బ్రతుకు ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, నా స్థితి ఏమవుతుందో అని బాధపడేవారు అనేక మంది, ఎంతోమంది కృంగిపోతున్న వారు ఉన్నారు. అంతేకాదు ఆనందము, సంతోషము, సమాధానం, ఈ ఆనందము, సంతోషము, సమాధానం కూడా ఎంతోమందికి కరువైపోతుంది. ప్రియులరా, కరువైపోతుంది. అది కనుచూపు మేరలో కూడా వారికి అందుబాటులో లేకుండా ఉంటూ ఉంది. అయితే ఇది దేవుని ఇస్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకిస్తున్న మాట, దేవుడు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అంటున్నాడు. అంటే దేవుడే నిరీక్షణతో, సమస్త ఆనందముతో, సమస్త ఆనందముతో, సమాధానముతో ఆయన నిన్ను నింపుతాడు. ఎలా అంటే, మరి మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఈ నిరీక్షణ, సమస్త ఆనందము, సమాధానం మనకు దొరుకుతుంది అంటే, మనం చేయవలసింది ఒకటే ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం. రెండవది దేవుని మీద విశ్వాసం ఉంచడం. రెండు సంగతులు కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా, దేవుని మీద విశ్వాసమును మనం ఉంచుట ద్వారా మన బ్రతుకులకు, మన జీవితాలకు సమస్త ఆనందము, సమాధానము, నిరీక్షణ మనము కలిగిన వారమై, నిండారా కలిగిన వారమై ఈ లోకంలో ముందుకు సాగగలం. దేవుడిచ్చే సంతోషము ఎంతో గొప్పది ప్రియులారా. మనుషులు ఇచ్చినట్లుగా కాదు. ధనధాన్యాలు, ఆస్తులు, అంతస్తుల వల్ల దొరికే సంతోషము వలె కాదు. ఆయన ఇచ్చే సంతోషము, దేవుని సన్నిధిలో దొరికే సంతోషము ఎంతో 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 సంతృప్తికరమైనది, ఆనందకరమైనది. అది హృదయానికి మహాసంతృప్తిని కలుగజేస్తుంది. మరొక మాట మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము దొరుకుతుంది అని. అవును, దేవుని సన్నిధిలోనే మనకి సంపూర్ణ సంతోషం, దేవుని సముఖములో. కనుక మన బ్రతుకులో, మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై, దేవుని యందు విశ్వాసం ఉంచి, మొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని ఆయన యొద్ద నుంచి మనం పొందుకోవాలి. రెండవదిగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మూడవదిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే ఇదిగో సమస్త ఆనందము, సమాధానము, సంతోషము మన హృదయములలో, మన తలంపులకు కావలి ఉండి మనం నడిపిస్తుంది. సంతోషము, ఆనందముతో మనము నింపబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నాయన మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో నిండారా నీ యందు ఆనందించే కృప దయచేయమని
యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మ దేహములకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.